జిన్పింగ్ రెండు అగ్రదేశాల అధ్యక్షులు. ఒకరి మొండైతే మరొకరు జగమొండి. నువ్వెంత అంటే నువ్వెంత అనే రకం. పొగరులో ఆ ఇద్దరిని కొట్టేవారే లేరు. కింద పడ్డా కూడా పై చేయి మాదే అంటారు. అలాంటి ఇద్దరు నేతలు వార్లోకి దిగితే ఎలా ఉంటుంది? ప్రపంచ సమీకరణాలనే మార్చేస్తోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. టారిఫ్ వార్ ఆ ఇద్దరి మధ్య ఈగో వార్గా మారింది. తెగేదాకా లాగడానికి సై అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య పోరు ఎక్కడి దాకా వెళ్తోంది? టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను కాళ్ల బేరానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ ఎట్టకేలకు కాస్త తగ్గారు. చైనా మినహా మిగిలిన దేశాలపై పన్నుపోటును 90 రోజుల పాటు వాయిదా వేశారు. చైనాపై మాత్రం 125% పన్ను కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇటు చైనా కూడా అమెరికా ప్రోడక్ట్స్ 84% ట్యాక్స్ వసూలు చేస్తామని బింకంగా చెబుతోంది. ట్రంప్ జిన్పింగ్ ఈ ఇష్యూని పర్సనల్గా తీసుకున్నారా? అన్ని దేశాలను వదిలేసి ట్రంప్ చైనాపై ఎందుకు పడ్డారు? జిన్పింగ్ ఎందుకంత మొండిగా ముందుకెళ్తున్నారు? టారిఫ్ వార్లో ఎవరి వ్యూహం ఏంటి? ఈ యుద్ధంలో గెలిచేదెవరు, నిలిచేదెవరు? ట్రంప్ జిన్పింగ్ ఈ ఇద్దరిలో కాళ్ల బేరానికి వచ్చేదెవరు? ఇద్దరి ఈగో క్లాష్ రెండు దేశాలను అల్లకల్లోలం చేస్తుందా? ట్రంప్ అన్ని దేశాలపై పన్నుపోటు వేశారు. ఆ దేశాలు తమ ఉత్పత్తులపై ఎంత పన్నులు వేస్తే అందులో కనీసం సగం ఉండేలా జాగ్రత్త పడ్డారు. అందులో భాగంగానే చైనాపై కూడా వేశారు. ఆ తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో ట్రంప్ ఈగో కాస్త సాటిస్ఫై అయింది. అవి కాస్త పన్నులు తగ్గించేందుకు ముందుకు రావడంతో ట్రంప్ టార్గెట్ రీచ్ అయ్యారు. కానీ చైనా మాత్రం డోంట్ కేర్ అంటోంది. దీంతో టారిఫ్ను మొదట 104%గా వేశారు. దీంతో జిన్పింగ్ ఇంకాస్త ముందుకెళ్ళి 84% టారిఫ్ అన్నారు. ఈగో మాస్టర్ ట్రంప్ ఈగో మరింత రగిలిపోయింది. ఏకంగా 125% ట్యాక్స్ అనేశారు. అన్ని దేశాలకు రిలీఫ్ ఇచ్చి చైనాను మాత్రం మరింత రెచ్చగొట్టారు ట్రంప్. అయినా జిన్పింగ్ మాత్రం తగ్గేదలే అంటున్నారు. ట్రంప్ జిన్పింగ్ పగ ఇన్నాళ్ళది కాదు. ఒకరిది అగ్రరాజ్యం అన్న గర్వం, మరొకరిది ఫ్యూచర్ సూపర్ పవర్ అన్న నమ్మకం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పటి నుండి ఈ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లోనే చైనాపై పన్నుల పేరుతో గొడవకు దిగారు ట్రంప్. చైనా కూడా అలాగే స్పందించింది. అయితే ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా దిగిపోయేటప్పటికీ ఇంకా చైనాతో గేమ్ బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది. ఇప్పుడు రాగానే దాన్ని మొదలు పెట్టేశారు. ప్రస్తుతం చైనా ఫ్యాక్టరీ ఆఫ్ వరల్డ్గా ఉంది. తక్కువ ధరకే వస్తువులు తయారు చేసి ప్రపంచంపై వదులుతోంది. వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీలన్నింటికీ చైనాలో తయారీ యూనిట్లు ఉన్నాయి. దాన్ని పడగొట్టాలన్నది ట్రంప్ ఆలోచన. నెమ్మదిగా చైనా నుంచి వాటిని అమెరికాకు తరలించే వ్యూహం ఉంది. ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో 60% చైనా నుండే, 80% బ్యాటరీలు అక్కడే తయారవుతున్నాయి. యాపిల్ ఫోన్లు అక్కడే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది లిస్ట్. తయారీకి కేర్ ఆఫ్గా మారిన చైనా రిచ్ అయిపోతుంది. చైనాను అలాగే వదిలేస్తే భవిష్యత్తులో తాము నెంబర్ 2గా పడిపోతామని అమెరికా భయపడుతోంది. అందుకే చైనాకు ఇప్పటి నుంచే బ్రేకులు వేస్తోంది. చైనా నుండి అమెరికాకు ఇంపోర్ట్స్ భారీగా ఉంటాయి. అయినా ట్రంప్ అంత మొండిగా వ్యవహరించడానికి కారణం అవసరమైతే వేరే మార్కెట్స్ చూసుకోవచ్చన్న నమ్మకం. అవసరమైతే అమెరికా సంస్థల తయారీని భారత్కు మళ్లించైనా సరే చైనాను దెబ్బ కొట్టాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. మనం నిలబడాలంటే ఇప్పుడు అమెరికన్లు కొంత నష్టాన్ని భరించాలని సూచిస్తున్నారు ప్రెసిడెంట్. చైనా ఎందుకంత మొండిగా ముందుకెళ్తోంది? ట్రంప్ను దారికి తీసుకురాగలమన్న నమ్మకం ఉందా? జిన్పింగ్ వ్యూహం ఏంటి? అమెరికా నుండి చైనాకు వచ్చే ఇంపోర్ట్స్ కాస్త తక్కువే. అది ఆగిపోయినంత మాత్రాన పెద్దగా తమకు నష్టం ఉండదని చైనా భావన. దేశీయంగా పటిష్టమైన మార్కెట్ ఉండడం వల్ల తమ ఉత్పత్తులకు డిమాండ్ పూర్తిగా పడిపోదని భావిస్తోంది. అమెరికా కాకపోతే యూరప్, అది కాకపోతే ఇంకొకటి అన్నట్లు జిన్పింగ్ ఆలోచన. తమపై ఆంక్షలు విధిస్తే అది అమెరికాకే నష్టం అన్నది చైనా నమ్మకం. అందుకే అంత మొండిగా ముందుకెళ్తోంది. పైగా ట్రంప్ టారిఫ్ వార్ పూర్తిగా తమను టార్గెట్ చేసిందేనని జిన్పింగ్కు గట్టిగా తెలుసు. ఇప్పుడు కాళ్ల బేరానికి వెళితే తమకు నష్టం తప్ప లాభం లేదంటోంది డ్రాగన్. అదే సమయంలో భారత్తో వివాదాలకు ముగింపు పలికి దాన్ని తమ మార్కెట్గా మార్చుకోవాలని
జిన్పింగ్ వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే మనకు స్నేహహస్తం అందిస్తున్నారు. ట్రంప్ జిన్పింగ్ వివాదాన్ని తెగేదాకా లాగుతారా అంటే కాస్త డౌటే. పైకి ఎదురు బెంకంగా ఉంటున్నా ఇద్దరికి లోపల ఎక్కడ ప్రజాగ్రహానికి గురవాల్సి వస్తుందోనన్న టెన్షన్ పడుతున్నారు. ఎవరో ఒకరు అడుగు ముందుకేస్తే వెంటనే మరొకరు రెడీ అనేలా ఉన్నారు. ట్రంప్ చైనాపై 125% ట్యాక్సులు వేశాక మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణ. జిన్పింగ్తో అవసరమైతే ఫోన్లో మాట్లాడుతానని, ఆ తర్వాత పరిస్థితులు ఇలా ఉండబోవని అంటున్నారు. ఇటు జిన్పింగ్ కూడా ట్రంప్ నుండి కాస్త తగ్గిన సంకేతాలు వస్తే వెంటనే చర్చలకు ముందుకెళ్లాలని భావిస్తోంది. తెగేదాకా లాగితే రెండు దేశాలకు నష్టం అన్న విషయం ఆ ఇద్దరికీ తెలుసు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఒక అడుగు ముందుకేస్తారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.